హార్ట్ పరంగా మీకేం చెప్పాను, ఈ ట్యాపింగ్ థెరపీ అనేది చేసుకోమని చెప్పాము. ఈ ట్యాపింగ్ థెరపీ ఏదైతే ఉందో ఇక్కడ ఒక P6 పాయింట్ అని ఉంటుంది ఈ క్రీస్ నుంచి. ఇక్కడ నుంచి 3 ఫింగర్స్ మనం తీసుకుంటే ఇక్కడ P6 పాయింట్. సో ఈ హార్ట్ సంబంధించిన కంప్లీట్ నాడీ వ్యవస్థ మొత్తం కూడా ఇలా అని ఇక్కడ పారుతుందండి. సో 2 వైపుల నుంచి ఇక్కడ నుంచి పారుతుంది. ఈ నాడులని రెగ్యులర్గా స్టిమ్యులేట్ చేసుకోవడం వల్ల హార్ట్కి రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. ఈ P6 పాయింట్ మనం రెగ్యులర్గా ఒక 1 to 3 మినిట్స్ మనం ప్రెస్ చేసుకోవడం వల్ల హార్ట్ రేట్ మెయింటైన్ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ అవుతుంది. సో హార్ట్ అనేది బ్యాలెన్స్డ్గా వర్క్ చేయడం అనేది, హైపర్గా కాదు వీక్గా కాదండి, మెల్లిగా బ్యాలెన్స్డ్గా వర్క్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ ట్యాపింగ్ థెరపీ మనం చూసుకుంటే ఇలా ట్యాప్ చేయాలి. సో 2 వైపులా కూడా ఇలా ఇలా, అలాగే ఈ చంక భాగంలో ఇలా ట్యాప్ చేయండి. సో ఎంతసేపు చేయాలి ఇలా అంటే అట్లీస్ట్ ఒక 3 to 5 మినిట్స్ మనం ఒక్కొక్క దగ్గర ట్యాపింగ్ చేయడం వల్ల ఏమవుతుంది, ట్యాపింగ్ చేసుకొని చూడండి, ఇమ్మీడియట్గా మీ ఛాతీలో ఉన్న ఎనర్జీస్ అన్నీ కూడా ఫ్రీ అయిపోతుంది. మీ ఛాతీలో ఉన్న టైట్నెస్ అంతా ఫ్రీ అయిపోతుంది. అంటే ఎనర్జీ బ్లాక్స్ని మనం ఎప్పటికప్పుడు రిలీజ్ చేసుకోవడం. ఎందుకంటే చాలామంది 50% హార్ట్ అటాక్ పేషెంట్స్ మీరు చూసుకుంటే వాళ్ళు ఎలాంటి ట్రైగ్లిసరైడ్స్ లేవు, ఎలాంటి కొలెస్ట్రాల్ లేదు, కానీ సడన్ హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్ అయిపోతుంది సడన్గా. సో రెగ్యులర్గా ఈ ఎనర్జీ బ్లాక్స్ని మనం తొలగించుకోవడం వల్ల, రక్త ప్రవాహాన్ని పెంచడం వల్ల, సర్క్యులేషన్ని నార్మల్సీగా మనం మెయింటైన్ చేయడం వల్ల మనకు హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం దాదాపు 10లో 8 మందికి పోతుందండి. సో మనము మన ఇమోషన్స్ని స్టేబుల్ చేయడానికి పనికొచ్చే పాయింట్ అండ్ హార్ట్ బ్లాకేజెస్ని ఎప్పటికప్పుడు మనం ట్యాపింగ్ థెరపీ ద్వారా మనం రిలీజ్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ అలాగే మీకు కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ ఇవన్నీ రాకుండా నాన్ వెజ్ని మనం మితంగా తినాల్సిన ఆహారం, ఫ్యాట్స్ మితంగా తినాల్సిన ఆహారం, కంపల్సరీ గార్లిక్, జింజరు ఇలాంటివి రెగ్యులర్గా వీక్లీ 2 to 3 అనేది గార్లిక్ని మనము తినండి. గార్లిక్ కానీ అంటే తెలుసు కదా, గార్లిక్ తినడం వల్ల ఆలసిన్ మనకి ఏం చేస్తుంది, కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా మనకు బ్రేక్ చేస్తూ ఉంటుంది. సో అలాంటివి మనం తీసుకోవాలి. జింజర్ కానీ గార్లిక్ కానీ వారానికి 1-2 సార్లు ఖచ్చితంగా మీరు అది సేవించండి. దానివల్ల బ్లాకేజెస్ తగ్గుతుంది. ఆయుర్వేదంలో ఎక్కువగా మనకి బెస్ట్ హర్బ్స్ ఏంటి హార్ట్ ప్రాబ్లంకి అని అంటే అర్జున్ ఛాల్ అని కూడా అంటారు. సో రెడ్ కలర్గా మనకు ఒక బార్క్ ఉంటుంది. ఆ బార్క్ సంబంధించిన పౌడర్, దాంట్లో కోఎంజైమ్ Q10 అంటే ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఉందండి. సో మనకి రక్తాన్ని మొత్తం ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేస్తుంది, హార్ట్ బ్లాకేజెస్ ఎప్పటికప్పుడు తొలగిస్తుంది. సో వారానికి ఒక 2 times అన్న అర్జున్ ఛాల్ సంబంధించిన మీకు సిరప్స్ కూడా దొరుకుతున్నాయి, క్యాప్సూల్స్ కూడా దొరుకుతున్నాయి. అట్లీస్ట్ వీక్లీ 2 అనేది రెగ్యులర్గా వేసుకోండి. అండ్ రెగ్యులర్గా అశ్వగంధ వేసుకోండి. అశ్వగంధ అద్భుతమైన రెమెడీ అండి. సో కాకపోతే ఎలర్జీస్, ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ ఉన్న వాళ్ళు దయచేసి వేసుకోకండి, డాక్టర్ని సంప్రదించండి. కానీ నార్మల్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళు, నార్మల్గా ఫంక్షన్గా ఉన్న అట్లీస్ట్ వీక్గా ఉన్న వాళ్ళైనా పర్లేదు వాడుకోవచ్చు. బట్ ఆటో ఇమ్యూనిటీ, ఎలర్జీస్ ఉన్న వాళ్ళు మాత్రం దయచేసి వాడకండి. సో రెగ్యులర్గా ఇది ఒక ఇమ్యూన్ బూస్టర్. తర్వాత మీ బ్రెయిన్ కూడా మీకు స్ట్రెస్ లెవెల్స్ అనేది తట్టుకునే శక్తిని, స్ట్రెస్ మేనేజ్మెంట్కి కానీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీ స్లీప్ క్వాలిటీని మెయింటైన్ చేస్తుంది. సో మీ జీవన శైలిని కూడా మీరు కరెక్ట్ చేసుకోండి. సో అశ్వగంధాన్ని రెగ్యులర్గా సేవించండి. మీ హార్ట్కి కూడా మంచిది, అట్ ద సేమ్ టైం మీ మెంటల్ హెల్త్కి కూడా అదొక రెగ్యులర్ బూస్టర్. మీకు మెంటల్గా స్ట్రెస్ తట్టుకునే శక్తి సామర్థ్యాలు పెంచుకోవడం, అంటే ఇప్పుడు రోగం రాకుండా రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎంత ముఖ్యమో, అలాగే మెంటల్ స్ట్రెస్ తట్టుకునే శక్తి వ్యవస్థను కూడా మనము పెంచుకోవాలి. అంటే తట్టుకునే శక్తిని కూడా పెంచుకోవాలి. సో అట్లీస్ట్ తట్టుకునే శక్తిని పెంచుకోవడం వల్ల మీ మెంటల్ హెల్త్ అనేది, మీ బాడీ మీద, మీ హార్ట్ మీద ఎక్కువ ప్రెషర్ అనేది పడకుండా అశ్వగంధ అద్భుతంగా కాపాడుతుంది. మన పూర్వీకులు అందరూ కూడా ఇది వాడారు, ఇవన్నీ పాటించారు. సో యోగా లాంటివి కూడా చేయండి, కొద్దిసేపు మెడిటేషన్ చేయండి. మెంటల్గా మీ బ్రెయిన్లో గ్రే మ్యాటర్ డెవలప్ అవుతుంది. సో మెంటల్ పీస్, మెంటల్గా స్ట్రెంగ్త్ అనేది పెంచుకోవడానికి మీకు మెడిటేషన్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మార్నింగ్ సూర్యరశ్మి అనేది సూర్యోదయం నుంచి 1-1.5 hours లోపు మనకి సన్ ఎక్స్పోజర్ వల్ల కూడా కేవలం విటమిన్ డి రావట్లేదు, మీ బ్రెయిన్లో సెరటోనిన్ లెవెల్స్ బూస్ట్ అవుతుంది, మీ గట్లో సెరటోనిన్ లెవెల్స్ బూస్ట్ అవుతుంది. దానివల్ల మీ గట్ బ్రెయిన్ యాక్సెస్ అనేవి హెల్తీగా మారుతుంది. సో సెరటోనిన్ లెవెల్స్ వల్ల మీకు స్ట్రెస్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ రాదు, నెగిటివ్ ఎమోషన్స్ ఎక్కువగా ఉండవు, పాజిటివ్ ఎమోషన్స్ ఎక్కువ ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, రాత్రి లేట్గా పడుకునే వాళ్ళకి ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. మార్నింగ్ లేసే వాళ్ళకి లేచి సూర్యోదయాన్ని ఆచరించడం వల్ల
మీకు సెరటోనిన్ బూస్ట్ అయ్యి మెంటల్ హెల్త్ చాలా బాగుంటుంది. అంటే పాజిటివ్ ఆలోచనలు ఎక్కువ పెరుగుతాయి. లేట్ నైట్‌గా పడుకుంటే మీకు మెలటోనిన్ లెవెల్స్ తగ్గిపోతాయి. దానివల్ల మీకు నెగెటివ్ ఆలోచనలు ఎక్కువ పెరిగిపోతాయి. మీ ఆరోగ్యంలో జరగాల్సిన రిపేర్ కూడా జరగట్లేదు. ఈవెన్ క్యాన్సర్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. మెలటోనిన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోతే మీ బాడీలో కామన్ కోల్డ్ క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో టైంకి పడుకోండి. 6-7 లోపు మీరు తినేసేయండి. 8:00 నుంచి బ్లూ లైట్ స్విచ్ ఆఫ్ అయిపోండి. 9:00 లోపు పడుకోండి. మెలటోనిన్ దానివల్ల చక్కగా బూస్ట్ అయ్యి పర్ఫెక్ట్‌గా నిద్రలో ఉంటారు. మార్నింగ్ కూడా టైంకి లేవండి. సో లంచ్‌కి ముందు, డిన్నర్‌కి ముందు సలాడ్స్ తినండి. సలాడ్స్ అనేది క్యారెట్, కీర, బీట్రూట్, పచ్చి కూరగాయలు లంచ్‌కి ముందు, డిన్నర్‌కి ముందు తినండి. పచ్చి కూరగాయలు తినడం వల్ల మీకు జరిగే ఉపయోగం ఏంటంటే బాడీ ఎప్పటికప్పుడు క్లీన్‌గా ఉంటుంది, ఆల్కలైన్‌గా ఉంటుంది. దాంట్లో ఉన్న ఎంజైమ్స్ వల్ల డైజెషన్ బాగుంటుంది. అట్ ది సేమ్ టైం పచ్చి కూరగాయల్లో నైట్రిక్ ఆక్సైడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి వల్ల రక్తనాళాలు ఎప్పటికప్పుడు క్లీన్‌గా ఉంటాయి, డైలేటెడ్‌గా ఉంటాయి. సో ఇవన్నీ పాటించండి. ఆల్మోస్ట్ 10 ఔట్ ఆఫ్ 9 పీపుల్‌కి హార్ట్ అటాక్స్ అనేవి రాకుండా చేయొచ్చు.